కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జనసేన కమిటీల నియామకం ప్రజాస్వామ్యబద్ధంగా ఉత్సాహంగా కొనసాగుతోంది. పార్టీ కోసం ఏళ్లుగా పనిచేస్తున్న జన సైనికులకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తూ నవనాయకత్వాన్ని తీర్చిదిద్దే దిశగా చేబ్రోలులోని జనసేన కార్యాలయంలో గత 3 రోజులుగా కమిటీల నియామక కార్యక్రమాలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలే నాయకులను ఎన్నుకుంటూ కమిటీల నియామకం స్థానిక ఎన్నికల వాతావరణాన్ని తలపించేలా ఉత్సాహంగా కొనసాగుతోంది. ఎండపల్లి, బెరవాడ, మంగుతుర్తి, ఎఫ్కే పాలెం, వన్నెపూడి, కొడవలి, ఎలన్పురం గ్రామాలకు కమిటీలను ఓటింగ్ విధానం ద్వారా ఎంపిక చేశారు. సాయంత్రం 6 గంటల సమయానికి 94 వార్డులకు, 25 బూత్లకు, 8 గ్రామాలకు ఇన్ఛార్జీలను ఎన్నుకున్నారు. మరో 7 గ్రామాల జన సైనికులు, వీర మహిళల విజ్ఞప్తుల మేరకు ఆ గ్రామాలకు ఇవాళ కమిటీల నియామకం పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎన్నికైన సభ్యులకు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ నియామక పత్రాలు అందజేసి ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. మిగిలిన గ్రామాలకు కూడా మరో 2 రోజుల్లో కమిటీల నియామకం ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ పూర్తి సమాచారాన్ని లైవ్లో అందిస్తారు. రాజ్ కుమార్. రైట్ శ్రీదేవి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత ప్రత్యేకంగా ఆయా రాజకీయ పార్టీలపైన ప్రత్యేకంగా 3 కూటమి పార్టీలన్నీ కూడా ప్రధానంగా ఫోకస్ చేశాయి. అందులో ప్రధానంగా కీలక భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీ ఆ పార్టీని 2029 సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధం చేసేటువంటి విధానంతో పాటు పూర్తిగా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కూడా ఆ పార్టీ గ్రామ స్థాయి నుంచి అటు రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నియామకం పైన ప్రత్యేకంగా దృష్టి సాధించింది. ఇటు మరొక ఏదైతే 4 నుంచి 6 నెలల సమయమే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలోపు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో అటు గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, అటు రాష్ట్ర స్థాయిగా పనిచేసినటువంటి జనసేన పార్టీకి సుదీర్ఘంగా సేవలు అందించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులందరికీ కూడా జనసేన పార్టీ పట్టం కట్టబోతా ఉంది. ప్రత్యేకంగా జనసేన పార్టీలో కమిటీ సభ్యులుగా ఎన్నికవడం కోసం, లేదంటే ఆ గ్రామ అధ్యక్షులుగా ఎన్నికవడం కోసం, లేదంటే ఆ మండల అధ్యక్షులుగా ఎన్నికవడం కోసం ప్రధానంగా ఇటు సార్వత్రిక ఎన్నికలను, అదేవిధంగా స్థానిక సంస్థలు ఎన్నికలకు ఏదైతే అటు ఒక పోటీ ఉంటుందో ఆ విధమైనటువంటి పోటీ ఇటు జనసేన పార్టీ ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉంది అని అంటే నిజంగా పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన పైన ఆ విధి విధానాల పైన ఏ విధంగా అటు కేడర్లో నూతన ఉత్సాహం పొందుతున్నాయనేది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమి విజయం సాధించినటువంటి తర్వాత పూర్తి స్థాయిలో ఇటు ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కమిటీల నియామకం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించింది పార్టీ. ఇందులో భాగంగానే పూర్తి స్థాయి ఏర్పాట్లకు కసరత్తు చేసింది రామ్ తాళ్లూరి. పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామ్ తాళ్లూరి ప్రత్యేకంగా ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాలపైన ప్రత్యేకంగా దృష్టి సాధించింది. ఇందులో భాగంగానే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాలపైన కూడా ఇటు రామ్ తాళ్లూరి అధ్యయనం చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కష్టపడినటువంటి నాయకులు, కార్యకర్తలు, కేడర్ ఎవరైతే ఉన్నారో వారికి అనుగుణంగానే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అందరూ కూడా అందుబాటులోనూ సిద్ధంగా ఉండాలని ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కేడర్ అందరిలో కూడా నూతన ఉత్సాహం నింపేందుకు రామ్ తాళ్లూరి ప్రత్యేకంగా కొంత ఇటు కేడర్ను సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి అటు అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా కమిటీల నియామకం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకుని వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా కొన్ని జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో కమిటీల నియామకం పైన ఇప్పటికే చర్చ జరుగుతుంది. ఇప్పటికే రామ్ తాళ్లూరి దాదాపుగా 4 నుంచి 5 జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతో ప్రత్యేకంగా కూర్చుని మాట్లాడుతున్నారు. దాదాపుగా సేనానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇటు పార్టీకి సంబంధించి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఒక 60 నుంచి 70 మంది వరకు ప్రత్యేకంగా ఆయన భేటీ అవుతా ఉన్నారు. ఈ భేటీ ఇప్పటికే అనంతపురంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, ఇటు దాదాపుగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్నటువంటి నియోజకవర్గాల్లో దాదాపుగా
కమిటీల నియామకం కోసం ఇప్పటికే అటు పూర్తి స్థాయిలో దరఖాస్తులు కూడా తీసుకుంటూ ఉన్నారు. ప్రత్యేకంగా ఒక సమావేశంగా నిర్వహించి వారందరికీ అంటే పార్టీని ఏ విధంగా స్థానిక సంస్థల్లో బలోపేతం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి జనసేన పార్టీ వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో పిఠాపురానికి సంబంధించినటువంటి కమిటీలు దాదాపుగా కూడా పూర్తయ్యాయి. దాదాపుగా 22 గ్రామాలకు పూర్తి చేశారు ఎన్నికలు. ఇప్పటికే 7 గ్రామాలకు ఇంకా పెండింగ్ ఉంది. అంటే ఈరోజు దానికి కూడా పూర్తయింది కాబట్టి మరొక ఈరోజు సాయంత్రంతో మరొక 7 గ్రామాలకు సంబంధించినటువంటి ఎన్నిక కూడా పూర్తవుతుంది. పూర్తయినటువంటి నేపథ్యంలో రామ్ తాళ్ళూరి వారందరికీ కూడా నియామక పత్రాలు ఇవ్వటం, అదేవిధంగా ప్రత్యేకంగా వారితో అటు ప్రమాణ స్వీకారం కూడా చేయించి బాధ్యతలు చెప్పి పార్టీని గ్రామ స్థాయిలో కూడా బలోపేతం చేసేటువంటి దిశగా జనసేన పార్టీ అడుగులు వేస్తూ ఉంది. కాబట్టి దానికి అనుగుణంగానే అటు నాయకులు కేడర్ అందరితో కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు నెల 22ని కూడా ప్రత్యేకంగా ఏదైతే పదవీ బాధ్యత అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ముందు నుంచి క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ పార్టీ కొన్ని సంబంధించినటువంటి క్రియాశీలకంగా ఉండేటువంటి బాధ్యతలు అప్పచెప్పి వారిని అనుగుణంగా తీసుకునేటువంటి నిర్ణయాలపైన ఆ పార్టీ ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకుంది. కాబట్టి వారందరితో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. ప్రత్యేకంగా పదవి అనేటువంటిది ఒక బాధ్యతగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, క్షేత్రస్థాయిలో వారు ఏ విధంగా అటు ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి అంశాలను కూడా చర్చించబోతున్నారు. నిన్న ఎమ్మెల్యేలతో కూడా ప్రత్యేకంగా 1-to-1 సమావేశాలు నిర్వహించారు. దాదాపుగా ఒక గంట సేపుడు ఈ ఎమ్మెల్యేలందరితో కూడా సమావేశం అంటే ఏ విధంగా పార్టీని స్ట్రెంగ్తన్ చేయాల్సినటువంటి అవసరం ఆ పార్టీకి ఉంది. నియోజకవర్గాల్లో తెలుగుదేశం అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఏ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడినాయి, పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో వారికి ఎదురవుతున్నటువంటి సమస్యలు, ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ప్రత్యేకంగా నియోజకవర్గాల్లో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సినటువంటి ఏదైతే ఇటు అవసరాలు ఉన్నాయో దానికి అనుగుణంగానే తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ దృష్టి సాధిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి శాఖ అటు ప్రభుత్వంతో పాటు ఇటు పార్టీని కూడా దానికి అనుగుణంగానే అభివృద్ధి చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు రామ్ తాళ్ళూరి కూడా అటు అదేవిధంగా ఆయన బాటలోనే నడుస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా పూర్తి స్థాయిలో ఇటు కమిటీల నియామకం పైన రామ్ తాళ్ళూరి ప్రత్యేకంగా దృష్టి సాధించారు. ప్రత్యేకంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు, క్రియాశీలకంగా ఉన్నటువంటి నేతలు నియోజకవర్గాలన్నింటిలో కూడా ఆయన పర్యటిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా కమిటీల నియామకానికి జనసేన పార్టీ శ్రీకారం చుట్టిందని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.